హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ నా స్టైల్లో చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. ముందుగా 1 కేజీ వంకాయల్ని తీసుకుంటున్నానండి. వీటిని బాగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు 2 లవంగాలు, ఇవి కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. వీటిలోనే 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాం. వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. గుత్తి వంకాయల షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలన్నిటినీ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు మొత్తం మగ్గిపోయి ఇలా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. సాఫ్ట్గా అయిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పప్పు దినుసులన్నీ వేసుకుని దీంట్లోకి 1 ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దీన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే 1 కప్పు ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లోనే 1 కప్పు టమాటా ముక్కలను వేసుకుని ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం వేసుకుని 1-2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయల్ని వేసుకుని ఒకసారి లైట్గా కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక కూరలోంచి ఆయిల్ సపరేట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ నా స్టైల్లో రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.